గొర్రెల సమయం, ఇదే రక్షణ సమయం. యేసు పిలచుచుండే, ఆలస్యం చేయకుమా, నీవు ఆలస్యం చేయకుమా. ఎవరితో మాట్లాడుచున్నారు? ఎవరిని గురించి మాట్లాడుచున్నారు? సూటిగా యేసు జనసమూహముతో మాట్లాడుచున్నారు, యోహానుని గురించి మాట్లాడుచున్నారు. హల్లెలూయా. ఈ సన్నివేశంలో, ఈ కాంటెక్స్ట్లో 3 ప్రశ్నలు మనకున్నాయి. మొట్టమొదటి ప్రశ్న, మీరు ఎవరిని చూడ వెళ్ళుచున్నారు? గాలికి కదులుచున్న రెల్లునా? రెండవ ప్రశ్న, సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో ఉందురు. మరి ఎవరిని చూడ వెళితిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానిని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహాన్ని అడుగుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని అడుగుతున్నారు, మీరు ఎవరిని చూడడానికి సన్నిధికి వస్తున్నారు? మీరు ఎవరిని చూడడానికి సభలకు వెళుతున్నారు? మీరు ఎవరిని చూడడానికి కన్వెన్షన్లకు వెళుతున్నారు? అద్భుతాలను చూడడానికా? ఆశీర్వాదాల కోసమా? నిజదేవుణ్ణి ఆరాధించడానికా? చెప్పండి. మూడో ప్రశ్న, నిజదేవుని ఆరాధించడానికి. 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తాం. ఇది మీరు ఇచ్చిన సంఘము లేదా సమాజము ఈరోజు ఎవరిని వెతుకుతున్నారు? ప్రశ్నించుకుందాం. సమాజం ఈరోజు ఎవరిని వెతుకుతున్నారు? అద్భుతాలను వెతకడం లేదా? సూచక్రియలు మహత్కార్యాలను వెతకడం లేదా? ఆశీర్వాదాల కొరకే కొన్ని సంఘాలు లేదా కొన్ని సంస్థలు కొనసాగుతున్నాయి. ఆశీర్వాదాల కోసమే 7 వారాలు వెళ్తే ఏదో జరుగుతుంది కదా. హల్లెలూయా. చాలా చోట్ల ఆశీర్వాద కూడిక అనే టైటిల్ పెడుతున్నారు. మీరు రండి, మీరు ఆశీర్వదించబడతారు. ఈ కడవరి దినాలలో సంఘము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. సంఘము ఆది అపోస్తుల కాలము నాటి అద్భుతాలు సూచక్రియలు కాదు. సంఘము కడవరి దినాలలో ఉన్నది. హల్లెలూయా. సంఘము సిద్ధపడాలి. ఎవరిని వెతకాలంటే రాబోచున్న క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అడుగుచున్న ప్రశ్న, కదులుచున్న రెల్లునా? కదులుచున్న రెల్లును చూడడం ఏంటి? కొంచెం ఆలోచించండి. హల్లెలూయా. అమ్మా మిమ్మల్ని, కదులుచున్న రెల్లు అంటే ఏంటి? ప్రజల మాటలకు, ప్రజల యొక్క భయాలకి, ప్రలోభాలకి కొంతమంది దేవుని కోసం స్టాండ్ తీసుకోకుండా వాళ్ళు ఏమవుతారంటే కదులుతూ ఉంటారు, వంగిపోతూ ఉంటారు, బెండ్ అవుతూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను, బ్యాప్టిజం ఇచ్చి యోహాను మనుషుల అభిప్రాయాలకి కదిలే వ్యక్తి కాదు. మీరు ఎవరిని చూడడానికి వెళుతున్నారు? కదులుచున్న రెల్లినా? హల్లెలూయా. చెప్పండి. యోహాను మనుషుల యొక్క భయాలకి, ప్రలోభాలకి కదిలే వ్యక్తి కాదు. అర్థం చేసుకోండి. ఈరోజు చాలా మందికి ఒత్తిడి ఉంది, సేవకులకి ఒత్తిడి ఉంది. ఉందా లేదా? ఇలా ప్రకటించకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు అంటే చాలా మంది వాళ్ళు చెప్పినట్లుగా అలా చెప్పుకోకుండా, ఇలా చెప్పుకోకుండా వంగిపోతున్నారు. ఈరోజు పాస్టర్స్ డే, సేవకుల దినోత్సవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సంఘాలు ఎలాగున్నాయి అంటే వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ప్రజల అభిప్రాయాలను బట్టి, ప్రజల యొక్క ప్రలోభాలను బట్టి సేవకులు కదులుతూ ఉంటారు. మనకి బాగా పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆధారముతో కూడినటువంటి ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను, కదులుచున్న రెల్లు అనడానికి.
మోషే కొండ దిగకుండా తడువు చేయడం ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరికి కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. హల్లెలూయా. ప్రజలు వచ్చి అహరోనుతో చెప్తున్నారు, మోషే అని వాడు ఏమయ్యాడు? మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను చేయము. అప్పుడు అహరోన్ అంటాడు, మీ భార్యలకు, మీ కుమార్తెలకు, మీ కుమారుల చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పాను. ఆయన ఏం చేస్తాడంటే, వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను రెల్లుకు కదిన రెల్లులాగా వంగిపోయాడా లేదా? చెప్పండి, వంగాడా లేదా? ఎందుకని? ప్రజల అభిప్రాయానికి అహరోను ఏమయ్యాడు? వంగిపోయాడు. చెప్పండి, వంగిపోయాడా లేదా? సంఘము, సేవకులు, ప్రవక్తలు, ప్రియులారా, ఈరోజు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. చాలా నియమ నిబంధనలు వారి మీద ఏలుబడి చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మీరు ఎవరిని వెతకడానికి వెళ్ళుచున్నారు? హల్లెలూయా. గాలికి కదులుచున్న రెల్లి అంటే ప్రపంచ ఒత్తిడి, ప్రజల మాటలకు, భయాలకు, ప్రలోభాలకు, ఇవన్నీ కూడా గాలికి కదిలేటువంటి, వంగేటువంటి రెల్లు లాంటివే. హల్లెలూయా. కానీ దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు అలాగా మనుషుల యొక్క ఒత్తిడికి వంగిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం కోసం ధైర్యంగా దేవుని పక్షంగా నిలబడాలి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రశ్న ఎవరి గురించి వచ్చిందంటే, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానుని గురించి యోహాను గురించి అడుగుతున్నాడు. యోహాను గాలికి కదులుచున్న రెల్లు లాంటి వాడు కాదు. సత్యం కొరకు ధైర్యంగా నిలబడే వ్యక్తి. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను కాలములో, అనగా ఆది అపోస్తుల కాలములోనే ప్రవక్తలకి లేదా అపోస్తలకి చాలా, చెప్పండి, ఒత్తిడి, ఆ పరిస్థితుల ప్రభావం చాలా వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది. ఏ ఒత్తిడి ఉన్నా, ఏ పరిస్థితుల ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తున్నా, బాప్తిస్మం ఇచ్చి యోహాను గాలికి కదులుతున్న రెల్లులాగా వంగిపోలేదు. ధైర్యంగా పాపాన్ని పాపంగా ఖండించాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో, ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పి భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. చెప్పండి, హల్లెలూయా. యోహాను పాపాన్ని ఖండిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు గాలికి కదులుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సేవా జీవితంలో చాలా ఒత్తిళ్లు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆనాడు కూడా ఉన్నాయి. అయినా యోహాను దేనికి భయపడలేదు. ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను హేరోదుతో అంటున్నాడు, నీకు భయం లేదా? నీకు దేవుని భయం లేదా? నీకు సిగ్గు లేదా? ఇది పాపం కాదా? నువ్వు చేసేది తప్పు కాదా అని యోహాను హేరోదుని ధైర్యంగా ఖండిస్తున్నాడు. హల్లెలూయా. హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించాను. ఈరోజు చాలా మంది సేవకులు దేవుని పక్షంగా నిలబడినప్పుడు జరిగేది ఇదే. ఏం జరుగుతుంది? తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది, దేహమును చంపువానికి భయపడుకుడి, కానీ ఆత్మతో పాటు దేహమును చంపువానికి భయపడుడి. యోహాను
గాలికి కదులుచున్న రెల్లు వలె ఆయన పరిస్థితులకు తలదించలేదు. సత్యాన్ని సత్యంగా మాట్లాడాడు, పాపాన్ని ఖండించాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను జీవించింది కొద్ది కాలమే గాని రేళ్లకు కదిలినట్లుగా ఆయన తన యొక్క జీవితాన్ని, తన యొక్క పరిచర్యను ఎక్కడ కూడా తలవంచలేదు. చాపట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుతాం. హల్లెలూయా. ఆయన హతసాక్షి చనిపోయాడు, మీరు కూర్చున్నారు, చప్పట్లు కొట్టమంటే సచ్చు దెబ్బలు కొడుతున్నారు. మరొకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన పిలుచుకున్న 12 మంది శిష్యులలో ఎవరు కూడా సాధారణమైన మరణాన్ని పొందలేదు. 12 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన చరిత్ర ఉంది. రంపాలతో కోయబడ్డారు, హతసాక్షులయ్యారు, ఖడ్గము చేత చంపబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు. ప్రతి ఒక్క అపోస్తలుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మరణాన్ని మరణించారు. ఒకే ఒక వ్యక్తి, ప్రకటన గ్రంథం రాసిన యోహాను సాధారణమైన మరణాన్ని మరణించారు. కానీ ఆయన్ని కూడా చాలా చిత్రహింసలు పెట్టారు. వాళ్ళందరూ కూడా దేవుని కోసం రోషంగా నిలబడ్డారు. వారందరూ కూడా వధించబడ్డారు. రోమా చక్రవర్తి కాలంలో అనేకమైన ఒత్తిళ్లున్నాయి. వాళ్ళని చెట్లకు కట్టి వారి మీద మైనం రాసి వారిని తాళతో కట్టి ఆ మైనానికి నిప్పంటించి వాళ్ళు కాలుచు చిత్రహింసలు పెడుతూ వాళ్ళు మరణిస్తుంటే చూసి ఆనందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులు. అలాంటి సమయంలో ఎవరు కూడా రెల్లుకు కదిలినట్లుగా కదలలేదు. దేవుని పక్షంగా ధైర్యంగా నిలబడ్డారు. యోహానుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. అతడు యోహాన్ని చంపగోరిని గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడ్డాడు. అయితే హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదుని సంతోషపరచును గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తము తనతో కూడా భోజనము చేయుచున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి బంట్రోతను పంపి చెరసాల్లో యోహాను తలను వారు అతని తలను తన పళ్ళెంలో తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. హల్లెలూయా. ఎంత విషాదకరమైన పరిస్థితి చూసారా? ఎందుకు యోహాను తల చిరఛేదనం చేయబడింది? పాపాన్ని ఖండించాడు. చూసి చూడనట్లుగా ఊరుకోలా. హల్లెలూయా. మీరు అరణ్యములో ఎవరిని చూడడానికి వెళుతున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారు? కదులుచున్న రెల్లునా? సన్నపు బట్టలు ధరించుకున్న వారినా? సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహాల్లో ఉంటారు. ప్రవక్తనా? ప్రవక్త కంటే గొప్పవాని మీతో మాట్లాడుచున్నాను. ఎవరిని వెతక వెళ్ళుచున్నారు? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బాప్టిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ప్రియులారా, యోహాను కదులుచున్న రెల్లు వంటి వాడు కాదు. ఈరోజు ప్రియులారా గమనించండి, సేవకులకి చాలా మందికి చాలా విధాలైనటువంటి పోరాటాలు ఉన్నాయి. ఎంత బాధను అనుభవిస్తున్నా, ఎన్ని నిందలు అనుభవిస్తున్నా, ఎంత శ్రమ ఉన్నా కానీ ఎదురుగా ఒక మాట మాట్లాడి వెనక అనేకమైన మాట్లాడుతూ ఉంటారు. నిందించే వాళ్ళు ఉన్నారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పరిస్థితులున్నా నేను బాగున్నాను అని, మీరు ఎలాగున్నారని ఎదుటి వారిని ధైర్యపరిచేవాడే నిజమైన సేవకుడు. స్తోత్రం చెప్దామా బిగ్గరగా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆయన బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మట్టి ఘట్టములో
దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. సేవకులు శ్రమ పడతారు, కానీ వాళ్ళు ఇరికించబడిన వారు కారు. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాదు. హల్లెలూయా. సేవకులు ఎంతో మంది జైలుకి వెళ్తున్నారు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు, నిందలు వేస్తున్నారు, దూషిస్తున్నారు. ఈరోజు సేవకుల్ని చాలా అవమానానికి గురి చేస్తూ ఉన్నారు. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారమి కాము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఎందుకనంటే ఈ మట్టి ఘటములో ఆయన తన మహిమనుంచాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశింపబడిన వారము కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రతికూలతలు, వాటన్నిటి మధ్య సేవకుడు దేవుని కోసం నిలబడాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రియులరా పాపాన్ని ఖండించాడు, సత్యాన్ని గురించి మాట్లాడాడు. కానీ ఆయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే తన తల శిరచ్ఛేదం చేయబడింది. ఉంది కొద్ది కాలమైనా కానీ దేవుని కోసం ఆయత్తపరచబడిన వ్యక్తిగా, మండుచు ప్రకాశించు వ్యక్తిగా ఈ లోకములో దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి మార్గము సరళము చేయడానికి పంపబడిన ప్రవక్తగా ముందుగా దూతను పంపినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచదు. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గాలికి కదులుచున్న రెల్లు వలె ఉండలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడను నశించిన వారము కాము. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈరోజు సంఘాలలో చాలా విధాలైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి. కొంతమంది సేవకులు హతసాక్షులయ్యారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక దైవజనుడు, ఒక దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తి, యవనస్తులని దేవుని వైపు త్రిప్పుచు సత్యాన్ని గురించి ప్రకటిస్తున్న వ్యక్తిని కాల్చి చంపారు. భారతదేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా దేవుని బిడ్డలు హతసాక్షులయ్యారు. హల్లెలూయా. నశించుచున్నారు. కానీ ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. నశించుటకు ఎందరో వేచియున్నను, సింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. 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 హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఈ చులకని శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు.
మీరేమి చూచుటకు అరణ్యములో వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పటి కాలంలో చాలా మంది గాలికి కదులుచున్న వారిగా ఉన్నారు. ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఎస్, ఉన్నారు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువు. అందువలన మనమిక్క మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. మనము క్రీస్తు వలె సత్యము చెప్పడానికి, హల్లెలూయా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము. దేవునికి స్తోత్రం చెప్దామా? కట్టు కథలు, మనుషుల్ని ప్రలోభపరిచే కథలు, మనుషుల్ని ఆకర్షించే మాటలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? మనుషుల మాయోపాయములు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన మాటలు ఇవి. మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన, గాలికి కొట్టుకొని పోయే కల్పింపబడిన కథలు. ఈరోజు దేవుని వాక్యం తక్కువగా ఉంటుంది. కల్పింపబడిన కథలు ఇవన్నీ ఏమవుతాయి అంటే, కల్పింపబడిన కథలు గాలికి కొట్టుకుపోతాయి. హల్లెలూయా. ఎవరు ఈ గాలికి కొట్టుకుని పోయే కల్పించే కథలు చెప్పేది ఎవరంటే రెల్లు లాంటి వాళ్ళు. మీరు ఎవరిని వెతక వెళ్ళుచున్నారు? హల్లెలూయా. మీరేమి చూచుట అరణ్యంలోకి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? దేవునికి స్తోత్రం చెప్దామా? ఎలాంటి వాళ్ళు కావాలంటే ఆత్మతో నిండిన వారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము కోసం నిలబడే వారు కావాలి. త్యాగమైనటువంటి మనసు, సిద్ధ మనసు కలిగినటువంటి వారు కావాలి. ఎలాంటి ఒత్తిడిలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా సత్యాన్ని సత్యంగా ప్రకటించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటో చెప్పిన, ఈరోజు చాలామంది మన దేవుడి గురించి ప్రకటించుకోకుండా ఇతర దేవుళ్ళ గురించి, ఇతర దేవుళ్ళ తప్పుల గురించి మాట్లాడుతూ ఈరోజు చాలామంది రాళ్లతో దెబ్బలు తింటున్నారు. అవసరం లేదు మనకి. నీ కోసం ప్రాణం పెట్టిన యేసుని గురించి నువ్వు ప్రకటించు. హల్లెలూయా. ఇదే సత్యం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ చేత మెప్పు పొంది వాళ్ళ చేత మెప్పు పొంది లాస్ట్కి వాళ్ళిచ్చే వార్నింగ్లకి, వాళ్ళిచ్చే ప్రలోభాలకి రెల్లులాగా వంగిపోతున్నారా లేదా? నీకు అవసరం లేదు. నువ్వు నిలబడు, నీ పక్షంగా దేవుడు. అందుకే తరమబడుచు, శ్రమల్లో ఉన్నా కానీ, తరమబడుతున్నా కానీ, ఇరికింపబడినా కానీ, అపాయంలో ఉన్నా కానీ ఉపాయం లేని వారము కాము. నిజంగా వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. శ్రమ పడ్డా కానీ వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మట్టి ఘట్టంలో దేవుని మహిమను నింపి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము గాలికి కదలని వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా, సంఘాలలో, డినామినేషన్లో ఎన్ని మార్పులు వచ్చినా, ఈరోజు సైతాను సంఘం కూడా ఉందంట. అర్థమవుతుందా? చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. హల్లెలూయా. కొంతమంది ఆ సంఘం అంటారు, కొంతమంది ఈ సంఘం అంటారు, కొంతమంది ఇంకో సంఘం అంటారు. ఆ పేర్లు నేను చెప్పను కానీ సంఘాలు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కరే, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టారు. ఆయన నీ కోసం రక్తం చెందించారు. ఆయన నీ కోసం వెల చెందించాడు. ఆయన నిన్ను కన్నవాడు, ఆయన నిన్ను కొన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు ఏ డినామినేషన్ నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. వాక్యము సత్యము, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ కడవరి దినాలలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకో. రెండవ మాట ఏంటంటే, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుల. మనం నేర్చుకోవాల్సిన ప్రధాన సత్యం ఏంటంటే,
సన్నపు నట్టలు ధరించుకున్న మనుషులు అంటే రాజగృహాల్లో ఉండేవాళ్ళు. దేవుని సేవకులు సౌకర్యం కోసం జీవించకూడదు. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్న వాళ్ళు ఎక్కడ ఉంటారంట? రాజగృహాల్లో. సేవ అనేది సౌకర్యం కోసం కాదు, సత్యం కోసం. చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాను. నేను ఎవరిని విమర్శించాలనుకోవట్లే, అసలు నాకు విమర్శించాల్సిన పని లేదు. ఈరోజు వాక్యము విశ్లేషించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సన్నపు బట్టలు ధరించుకున్న యోహాను ప్రపంచ వైభవాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టాడు. ఆమె చెప్దామా? అతని వస్త్రాలు ఒంటె రోమములు, అతడు తినే ఆహారము అడవి తేనె. దేవునికి స్తోత్రం చెప్దామా? మంచి పేరు కాదు, మంచి సాక్ష్యాన్ని కోరుకున్నాడు. దేవుని కోసం హతసాక్షి అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? బిగ్గరగా హల్లెలూయా. రాజవస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సన్నపనార వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? రాజగృహాల్లో ఉంటారు. కానీ యోహాను ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? రాజగృహాల్లో ఉన్నాడా? సన్నపనార వస్త్రాలు ధరించుకున్నాడా? చెప్పండి హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 3:4 ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టి ధరించుకుని వాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. దేవునికి స్తోత్రం చెప్దామా? యోహాను సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచి, చెప్పండి, సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచాడు. ఈ సన్నపు నార వస్త్రములు ధరించుకున్న వాళ్ళు ఎక్కడుంటారు అంటే రాజగృహాల్లో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దామా? యోహాను ఒక గొప్ప పిలుపుని కలిగి ఉన్నాడు. దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన జననం వెనుక దేవుని ప్రణాళిక ఉన్నది. ఆయన సేవ వెనుక దేవునికి ప్రణాళిక ఉన్నది. ఆయన మార్గము సిద్ధపరచడానికి పంపబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యోహాను గురించి మరొక మాట చెప్తారు కూడా. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును తిప్పును. ఎవరైనా తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏలియా ఉన్నాడు. ఏలియా ఎక్కడ నివసించాడు? ఏలియా ఎక్కడ జీవించాడు? దేవుడు చెప్పాడు. మొదటి రాజుల గ్రంథం 17:2 పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపును పోయి యోర్దానికి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుము. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదని తెలియచేయగా అతడు పోయి యెహోవా 5వ వచనం చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానికి ఎదురుగున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. హల్లెలూయా. ఏలియా కూడా త్యాగముతో కూడిన జీవితాన్ని జీవించాడు. యోహాను కూడా త్యాగముతో కూడిన జీవితాన్ని జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అభ్యంతరం కలగకపోతే ఆ పంపిన ప్రవక్త ఎవరంటే ఏలియా ఆత్మ కలిగిన యోహాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏలియా కూడా యెహోవా 5వ వచనం చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరిని వెతక వెళ్ళుచున్నారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున్న వాళ్ళైతే అరణ్యంలో ఉండరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? రాజగృహంలో ఉంటారు. యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఏలియా ఎక్కడున్నాడు? ఆయన కూడా ప్రపంచానికి, దేశానికి వెలుపల ఉన్నాడు. యెహోవా సెలవు చొప్పున. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అరణ్యములో మృదువైన హృదయం గల వారిని తయారు చేస్తాడు. అరణ్య అనుభవము. మోషే ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలో 40 సంవత్సరాలు మందను మేపాడు. మోషేకు అరణ్యంలో కొన్ని అనుభవాలు నేర్పాడు. కొన్ని నేర్చుకున్న తర్వాత, తగ్గించుకున్న తర్వాత, దీనుడైన తర్వాత దేవుడు 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేను వాడుకోవడానికి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? సన్నపు వస్త్రములు, నార వస్త్రములు ధరించుకున్న వాళ్ళు రాజగృహాల్లో ఉంటారు. సంఘాలు కూడా ఎవరిని వెతుకుతున్నారంటే వస్త్రధారణ చూస్తున్నారు. కోటు, సూటు, బూటు ఉండాలి, ఆ డీజేలు ఉండాలి, ఆ లైటింగ్ ఉండాలి, ఆ అలంకారం ఉండాలి, ఆ హంగు ఉండాలి. అలాంటి సంఘాలనే కోరుకుంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దామా?
అవునా కాదా? ఈరోజు చాలామంది సన్నపనార వస్త్రములు ధరించుకున్న వాళ్ళని, నిజంగా సన్నపనార వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు రాజగృహాల్లో ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని పిలుపు కలిగిన వారు సుఖాలను సౌఖ్యాలను త్యాగం చేస్తారు. దేవుడు పొమ్మన్న చోటకు వెళతారు. యెహోవా సెలవు చొప్పున కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. దేవుడు ఎప్పుడైతే సెలవు ఇచ్చాడో, సెలవు చొప్పున అక్కడ ఉండటానికి వెళ్ళినప్పుడు అతనికి కావలసిన సమస్తాన్ని దేవుడు అతనికి సమకూర్చాడు. ప్రశ్నించలేదు. యెహోవా సెలవు చొప్పున. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు సంఘాలు ఎవరిని వెతక వెళ్ళుచున్నాయి? అద్భుతాలని, సూచక్రియలని, మహత్కార్యాలను వెతక వెళ్ళుచున్నారా? ఆశీర్వాదాలను వెతక వెళ్ళుచున్నారా? ఇవన్నీ ఇక్కడికి, ఈ దేహానికే అద్భుతాలు, ఆశీర్వాదాలు ఈ దేహం అనుభవించడానికే. కానీ ప్రభువుని వెతికితే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. హల్లెలూయా. వెండి బంగారాల కంటే యేసుని కలిగి ఉండడం ఎంతో మేలు. నువ్వెవరిని వెతకాలంటే క్రీస్తుని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. నీ ఆత్మకు రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సత్య సేవకుడు సౌకర్యం కన్నా, చెప్పండి, సత్యాన్ని కోరుకుంటాడు, సౌకర్యాన్ని త్యాగం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఉన్నా లేకున్నా ఆయన కోసం నిలబడతాడు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నీ యొక్క స్థితిని, నీ గతిని మార్చే దేవుడు ఆయన. నువ్వు ఆయన్ని కలిగి ఉండాలి, సౌకర్యాన్ని కాదు, సుఖాన్ని కాదు. హల్లెలూయా. ఎవరిని వెతక వెళ్ళుచున్నారు? సన్నపు నార వస్త్రాన్ని, ప్రపంచ సౌకర్యాన్ని వదిలి సత్య మార్గం నడిపే యోహాన్లాగా మనం నిలబడాలి. ఆయన అరణ్యంలో నివసించాడు, మిడతలను, అడవి తేనెను తిన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? యోహాను కేవలం ప్రవక్తే కాదు, క్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధపరిచే దేవుని యొక్క దూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వారు వెళ్ళిపోచుండగా యోహానును గూర్చి జన సమూహంతో, యేసుక్రీస్తు ప్రభు వారు యోహానును గూర్చి జన సమూహంతో ఎలాగంటున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యోహాను గురించి ప్రత్యేకంగా మనం ధ్యానం చేస్తున్నాం. హతసాక్షిగా, దేవుని చేత పంపబడిన ప్రవక్తలలో హతసాక్షిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి యోహానుకు ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, యేసు రాకకు మార్గం సిద్ధపరిచినటువంటి దూత. హల్లెలూయా. ఆయన పని యేసు రాకకు ప్రజలను సిద్ధం చేయడం, మార్గం సిద్ధం చేయడం. హల్లెలూయా. మన కాలంలో కూడా అదే పిలుపు ఉన్నది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని, ఆయన రెండో రాకడ కోసం సంఘాన్ని సిద్ధపరచాలి, దేవుని బిడ్డలను సిద్ధపరచాలి. మనందరం కూడా యోహాను వలె ఆయన రాకడను గురించి మనం ప్రకటించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రవక్తగా కాకుండా హతసాక్షిగా ఆయన జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రవక్త అంటే ఈరోజు చాలా మందికి సంతోషం. నేను ప్రవక్తను కావాలి అని కోరుకుంటాం కదండి. ప్రవక్త యొక్క జీవితం సాధారణంగా ఉండదు, అసాధారణమైన జీవితం. ఆమేన్ చెప్దామా? ప్రవక్త అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ప్రపంచాన్ని విడవాలి, సౌఖ్యాన్ని విడవాలి, సుఖాన్ని విడవాలి. ఒత్తిళ్ళకి భయపడకూడదు, ప్రలోభాలకు భయపడకూడదు, రెల్లు వలె వంగకూడదు, సన్నపనార వస్త్రాలు ధరించుకుని రాజగృహాల్లో ఉండడానికి ఇష్టపడకూడదు. దేవుని కోసం త్యాగం చేయాలి, త్యాగంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి. యోహాను వలె సత్యం కొరకు నిలబడే వారిని దేవుడు బలంగా, గొప్పగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం కూడా, ఈరోజు సేవకుల యొక్క పాస్టర్స్ డే, సేవకుల యొక్క దినోత్సవం. ప్రపంచంలో చూడండి మీరు, ఈరోజు మన కళ్ళ ముందు ఎంతో మంది సేవకులు ఒత్తిడికి గురవుతున్నారు. మనందరి భారం ఏంటి తెలుసా? మీకోసం ప్రార్థన చేసుకోండి, మీకోసం చేసుకోవద్దని నేను చెప్పను. ఎంతో మంది హతసాక్షులు అవుతున్నారు, ఎంతో మంది ఒత్తిడికి గురవుతున్నారు, ఎంతో మంది దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు, ఎంతో మంది పేదరికంలో ఉన్నారు, ఎంతో మంది సత్యం కోసం చెరసాల్లో ఉన్నారు. నార్త్ ఇండియాలో చూడండి, భార్య పిల్లలు ఇంటి దగ్గర ఉంటే చెరసాల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు పోషింపబడడం లేదు, మందిరాలు మూసివేయబడినాయి, దేవుని పరిచర్య ఆగిపోయింది. ఈరోజు నీ భారం ఏంటి? దేవుని రాకడ సిద్ధంగా ఉంది, ప్రజలు సిద్ధపరచబడలేదు. దేవుని రాకడ, రెండవ రాకడ సిద్ధంగా ఉంది. యోహాను ప్రజలను సిద్ధపరచడానికి ఆయనకి ముందుగా పంపబడిన దూతగా వచ్చాడు. ఈరోజు ఆయన చేత ఏర్పరచబడిన మనము
ఈరోజు ఆయన చేత పిలువబడిన మనము ఈరోజు ఆయన సువార్తను ప్రకటించాలి. ఆయన రాకడకు ప్రజలను సిద్ధపరచాలి. భారతదేశంలోనే ఇంకా సువార్త కంప్లీట్ కాలేదు. భారతదేశంలోనే ఇంకా సువార్త పూర్తిగా ప్రకటించబడడం లేదు. ఎన్నో మందిరాలు మూసివేయబడినాయి. ఎంతో మంది సేవకులు చెరసాల్లో ఉన్నారు. ఎంతో మంది బిడ్డలు చదువు లేకుండా, సరైన తిండి లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మందిరాలు కట్టబడకుండా ఎన్నో పట్టణాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో దేవుని సువార్త ఇంకా పూర్తిగా సంపూర్ణము కాలేదు. ఇంకా సరైన భాష లేని ప్రజలు ఉన్నారు. ఇంకా సరైన భాషలో పరిశుద్ధ గ్రంథం ప్రచురించబడలేదు. ఈరోజు నీ భారం ఏంటి? సన్నపు నార వస్త్రములు ధరించుకుని రాజగృహాల్లో ఉండేవారిలాగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. త్యాగాన్ని, సుఖాన్ని విడిచి దేవుని కోసం నిలబడదాం. ఆ భారం మన హృదయంలో రావాలి. ఆ బాధ్యత మనలో రావాలి. మిషనరీల కోసం ప్రార్థన చేద్దాం. మిషనరీల కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మూయబడిన మందిరాలు తెరవబడాలని ప్రార్థన చేద్దాం. మిషనరీల సహాయం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఏ విధము చేతనైనా కూడా సువార్త ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి. భూదిగంతముల వరకు ఆయన సత్య సువార్త ప్రకటించబడాలి. ఆ మార్గాన్ని సరళము చేయాలి. ఆ విధమైన పరిచర్య మనం చేయాలి. నీ తరములు, నీవు జీవించిన కాలములు దేవుని కోసం నువ్వు నిలబడాలి. కనీసం నువ్వు చేయగలిగింది ఏంటంటే నువ్వు దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయాలి. మిషనరీల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ పుస్తకాలకి, ఫీజులకి డబ్బులు లేకుండా ఎంతో మంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? సేవకులు చెరసాల్లో ఉన్నారు. ఆదరించే వాళ్ళు ఎవరు? ప్రేమించే వాళ్ళు ఎవరు? ఆదుకునే వాళ్ళు ఎవరు? ఎందుకు వాళ్ళు చెరసాల్లో ఉన్నారంటే సత్యాన్ని ప్రకటించడానికి. ప్రలోభాలు, ఒత్తిడులు, ఎన్నో రెస్ట్రిక్షన్స్, భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు దేవుని సేవ కొనసాగుతుంది. ఆది అపోస్తుల కాలము నాటి శ్రమలు అంతిమ దినాల్లో కూడా ప్రారంభమైనాయి. హల్లెలూయా. ఆ భారం దేవుడు మనలో తీసుకురావాలి. మిషనరీల కోసం, సేవకుల కోసం, సేవకుల బిడ్డల కోసం మూయబడిన మందిరాలు తెరవబడాలని కొన్ని నిమిషాలనే నేను ప్రార్థన చేస్తానన్న వాళ్ళు మీ చేతుల పైకి ఎత్తండి. మీ అంగీకారాన్ని తెలియచేయండి. దేవుడు అలాంటి భారాన్ని మన హృదయంలో నింపునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పాస్టర్స్ డే సందర్భంగా మీ బిడ్డలుగా మా హృదయాలలో మీ ప్రేమను కృమ్మరించండి. ఎంతోమంది సేవకులు ఒత్తిడికి గురవుతున్నారు. ఎంతోమంది సేవకులు నష్టపోతున్నారు. సుఖాలని, సౌఖ్యాలను విడిచి చెరసాల్లో మగ్గుతూ ఉన్నారయ్యా. వారికి బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. వారి బిడ్డలు నిరాశ్రయులయ్యారు. వారి కుటుంబాలు విడవబడినాయి. మందిరాలు మూసివేయబడినాయి. సువార్త ఆగిపోయింది. ప్రభు దర్శించండి. ప్రభు కనికరించండి. అయ్యా, భారభరితమైన ఆత్మను మాలో పెట్టండి. మీ హృదయ భారాన్ని మాలో కలుగు చేయండి అయ్యా. మీ చిత్తాన్ని ఎరిగిన వారిగా మమ్మల్ని మార్చండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి నేను మీ ఇంటిని గురించిన ఆసక్తి వారిలో పుట్టించండి. మీ కృపలో బలపరిచి ముద్రించి మహిమ పొందమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.